అమృతం చాప్టర్ ప్రారంభం చేస్తున్నాం. ఎవరు చదువుతారు ఈరోజు? కళావతి మాతాజీ, హైదరాబాద్. కళావతి మాతాజీ, లౌడ్ అండ్ క్లియర్ గా చదవాలి మాతాజీ. మీరు ఎక్కడ 15 minutes 7:15 వరకు చదవండి. తర్వాత మనకి ఈరోజు మన ఫార్చ్యూన్ ఈరోజు ప్రేమ్ నర్తన్ ప్రభు మనతో కాల్లో జాయిన్ అయ్యారు. కాబట్టి ఈరోజు మీరు చదివిన దాన్ని విశ్లేషించి మీకు ఉపన్యాసం చేస్తారు. 17 వరకు 15 వరకు 7:15 వరకు చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ప్రేమ్ నర్తన్ ప్రభుని మనం స్పాట్ లైట్ చేద్దాం. ఎస్ మాత, ప్లీజ్ స్టార్ట్. భగవత్ ప్రాప్తి మార్గము. లౌడ్ అండ్ క్లియర్ చదవాలి మాతాజీ. ఓకే ప్రభుజీ. వాస్తవమునకు వైదిక వాజ్మయమంతయు మనుష్యుడు శుద్ధ భక్తి వైపుకు మరులుటకు సహకరించును. సకాన కర్మ మార్గమున జ్ఞాన మార్గముని యోగ మార్గమున అనుసరించుటచే మనుష్యునకు సిద్ధ స్వరూప స్థితి లభించుదు. కేవలము భక్తియుక్త సేవా మార్గము వలననే భగవత్ ప్రాప్తి సాధ్యమగును. కనుక భక్తి మార్గమును అనుసరించవలసినదని వేద శాస్త్రములన్నీయు బోధించుచున్నవి. ఈ సందర్భమున శ్రీమద్ భాగవతము 11వ స్కందము 14వ అధ్యాయంలో 20వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు చేసిన బోధనలను శ్రీ చైతన్య మహాప్రభు ఉదాహరించెను. న సాధయతి మాం యోగో న సంఖ్య ధర్మ ఉద్ధవ న సాధ్యయస్తపస్త్యాగో తథా భక్తిర్మ మోర్జత. ఉద్ధమ, అనన్య భక్తితో జీవి నన్ను వశీభూతుని చేసుకొనుట యోగము, సాంఖ్యము, ధర్మము, సాధ్యయము, తపస్సు, సన్యాసము మొదలగు మార్గములతో వశము చేసుకొనలేడు. శ్రీకృష్ణుడు కేవలము భక్తులకే ప్రేమస్పాదుడు అయినను కేవలము భక్తియుక్త సేవ ద్వారానే పొందగలము. హీనకులము నందు జన్మించిన మనుష్యుడు భక్తుడైనచో అతడు సర్వ మాలిన్యముల నుండి విముక్తుడగును. భగవంతుడిని పొందుటకు ఏకైక మార్గము భక్తియుక్త సేవయే. సర్వవేదములను దీనినే పరిపూర్ణ సిద్ధిగా గ్రహించినవి. నిరుపేదకు నిధి లభించినచో అతడు సంతోషించినట్లు భక్తియుక్త సేవ లభించిన మనుష్యునకు ఐహిక క్లేశములన్నీయు తమంతట తామే తొలగిపోవును. భక్తియుక్త సేవలో క్రమాభివృద్ధి పొందుటచే అతనికి భగవత్ ప్రేమ లభించును. ఈ ప్రేమలో అభ్యున్నతిని సాధించుటచే ప్రపంచిక బంధము నుండి విముక్తుడగును. కానీ దారిద్ర్య నాశనము బంధు విముక్తియుక్త కృష్ణ ప్రేమకు చరమ ఫలములని మాత్రము భావించరాదు. ప్రేమయుక్త సేవ వలన కలుగు సంతుష్టిని ఆస్వాదించుటలోనే నిజమైన కృష్ణ ప్రేమ గలదు. భగవంతునికి జీవులకు మధ్య ఈ ప్రేమయు సంబంధము ఏర్పడినట్లు చేయుటయే భక్తియుక్త సేవ లక్షణమని వేదశాస్త్రములు ఘోషించుచున్నవి. మన యథార్థ కర్తవ్యము భక్తియుక్త సేవ. మన పరమ లక్ష్యము భగవత్ ప్రేమ. వేదశాస్త్రానుసారము శ్రీకృష్ణుడు పరమ కేంద్రము. కృష్ణ సంబంధమైన జ్ఞానము వలన జీవితములోని సమస్యలన్నీ పరిష్కృతము అగును. పద్మ పురాణము అనుసరించి వివిధ దేవతలను ఉపాసించుటకు వివిధ శాస్త్ర గ్రంథములను వాటిలోని ఆదేశములు మనుష్యులను తికమక పెట్టి అవి ఆ దేవతలే పరతత్వమని మనుషులు భ్రమించుచున్నట్లు చేయమని శ్రీ చైతన్య మహాప్రభు సూచించెను. అయినను పురాణములను శ్రద్ధతో పరిశీలించినచో దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే ఆరాధ్యుడని స్పష్టమగును. ప్రేమయుక్త సేవ వలన కలుగు సంతుష్టిని ఉదాహరణమునకు మార్కండేయ పురాణములో దుర్గాదేవి, కాళీదేవి రూపములలో దేవిని ఉపాసించు విధానము తెలుపబడినది. కానీ ఆ పురాణములలోని
చండికలోని సమస్త దేవతలను చివరకు కాళీ లేక దుర్గ రూపములు కూడా విష్ణు భగవానుని వివిధ శక్తులని చెప్పబడినది. కనుక పురాణములు అధ్యయనము వలన దేవాది దేవుడైన విష్ణు భగవానుడే ఏకైక ఆరాధ్య తత్వమని వెల్లడియగును. చివరకు తేలినది ఏమనగా ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని అన్ని విధములైన ఉపాసనలకును లక్ష్యము దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. అన్య దేవతలను ఉపాసించు వ్యక్తి నిజమునకు శ్రీకృష్ణునే ఉపాసించుచున్నాడు. ఎందుకనగా దేవతలు విష్ణువు కృష్ణుని యొక్క దేహములోని వివిధ భాగములే అని భగవద్గీత 4వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ధృవీకరించుచున్నది. దేవతలను అట్లు ఉపాసించుట మంచి మార్గము కాదని కూడా భగవద్గీత యందు తెలుపుచున్నది. ఇది మంచి మార్గము కాదని శ్రీమద్ భాగవతము 11వ స్కందంలో 21 స్కందంలో 42 శ్లోకంలో కూడా కూడా నిరూపించుచు ఇట్లు ప్రశ్నించుచున్నది. విభిన్న దేవతల ఉపాసన వలన కలుగు లాభమేమిటి? వేద వాజ్మయములో విభిన్న కర్మ పద్ధతుల ఉల్లేఖింపబడినవి. 1 కర్మకాండ, 2వది జ్ఞానకాండలో పరతత్వమును గురించి ఊహకల్పనలను చేయడం. ఈ విభిన్న కర్మ పద్ధతుల ప్రయోజనమేమిటి? వివిధ దేవతల ఉపాసనకై నిర్దేశించబడిన మంత్రుల ప్రయోజనమేమిటి? పరమ సత్యమును గూర్చి సాగించు తాత్విక చర్చ వలన ప్రయోజనమేమిటి? వేదములలో నిర్వహించబడిన ఈ పద్ధతులన్నీ వాస్తవమునకు విష్ణు భగవానుని ఉపాసనమే సూచించుచున్న పని శ్రీమద్ భాగవతము సమాధానమిచ్చుచున్నది. అనగా శ్రీకృష్ణ భగవానుని ఉపాసించుటకు ఇవన్నీయు పరోక్ష మార్గములన్నమాట. ఈ వాజ్మయములోని కర్మకాండలో తెలుపబడిన యజ్ఞములు ప్రత్యేకించి విష్ణువు ప్రీతి కొరకు ఉద్దేశింపబడిన కనుకనే ఆయనకు యజ్ఞేశ్వరుడని మరి ఒక పేరు కలగెను. భక్తిలో ప్రారంభ దశలో గల వారందరూ ఆధ్యాత్మిక మగు సమాన స్థాయిలో ఉండరు కనుక ప్రకృతి చెందిన వారి త్రిగుణముల అంతరములను పట్టి వివిధ దేవతలను ఉపాసించవలసినదిగా వారికి బోధించిరి. భక్తిలో ప్రారంభ దశలో గల ఆ వ్యక్తులు క్రమముగా శుద్ధ సత్వ స్థాయికి చేరుకొని విష్ణు భగవానుని సేవలో నిమగ్నులు కాగలరని తాత్పర్యము. ఉదాహరణమునకు మాంసాహారమునకు అలవాటు పడిన సాధకులు మాంసము మొదట కాళికాదేవికి సమర్పించి తర్వాత భుజించవలసినదిగా పురాణములు తెలుపుచున్నవి. భగవంతుడు మాయ కంటే భిన్నుడని తెలుపుటకే వేదములలో జ్ఞానకాండలోని మంత్రములు ఉద్దేశింపబడినవి. మాయ యొక్క స్థితిని అర్థము చేసుకునినప్పుడు వ్యక్తి భక్తియుక్త సేవతో భగవంతుని పొందవచ్చును. తార్కిక జ్ఞానము యొక్క వాస్తవిక ప్రయోజనమిదియే. భగవద్గీత కూడా ఈ విషయమును ధృవీకరించుచున్నది. బహునాం జన్మ నామాంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమతి సమహాత్మ సుదర్లభః. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జన్మ మృత్యువులను పిదప నన్నే స్వర్వ కారణములకు కారణునిగను మరియు సమస్త మగును తెలుసుకొనున్న శరణు జొచ్చును. అట్టి మహాత్ముడు చాలా అరుదు కనుక సమస్త వైదిక కర్మలకు వివిధోపాసనులకు తార్కిక జ్ఞాన పరమ లక్ష్యము శ్రీకృష్ణుడే అని స్పష్టమగుచున్నది. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువు సనాతనమునకు శ్రీకృష్ణుని అంత స్వరూపములను గూర్చి అపార వైభవమును గూర్చి తెలిపెను. ఇంకను ఆయన చిశక్తి, మాయాశక్తి, జీవశక్తి స్వరూపమును కూడా వర్ణించెను. ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠములని వ్యవహరింపబడు లోకములను భౌతిక విశ్వములను 2 భిన్న ప్రకాశములన్నీ ఎందుకనగా అవి శ్రీకృష్ణుని పరాప్రకృతి, భౌతిక ప్రకృతి అనే 2 భిన్న శక్తులు వ్యక్తీకరణములని శ్రీ చైతన్య మహాప్రభు బోధించెను. శ్రీకృష్ణునకు సంబంధించినంత వరకు ఆయన తన అంతరాంగిక లేక పరాప్రకృతిలో స్వయముగా స్థితుడై ఉండును.
పరాశక్తి భౌతిక ప్రకృతికి గల భేదము మనకు అర్థమగుటకు శ్రీమద్ భాగవతము 2వ స్కందములో ఆ రెండు శక్తుల గురించి స్పష్టముగా వివరింపబడినది. శ్రీమద్ భాగవతపు 10వ స్కందములోని మొదటి శ్లోకము పై తన వ్యాఖ్యానములో శ్రీధర స్వామి కూడా వినిని సుగమగమగు వివరించెను. శ్రీధర స్వామిని శ్రీమద్ భాగవతమునకు ప్రామాణిక వాక్యాక్తగా శ్రీ చైతన్య మహాప్రభు అంగీకరించెను. అంతని టీకను ఉదాహరించుచు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడే సృష్టి అంతటికిని ఆశ్రయము కనుక శ్రీమద్ భాగవతము 10వ స్కందములో కృష్ణ చరిత్రము కృష్ణలీలల వర్ణను కలిగినవని తెలిపెను. ఇది గ్రహించుట చేతనే శ్రీధర స్వామి శ్రీకృష్ణుని ఆరాధించెను. శ్రీకృష్ణుడే మనకును ఆశ్రయమని ప్రణామములను నర్పించెను. అన్నిటికిని అది కారణము, అన్నిటికిని అదే ఆశ్రయము. రెండవది ఈ మొదటి తత్వము నుండి వెలువడినది. పరమ సత్యము ఇతర తత్వములన్నిటికీ శరణ్యము, అది ఆశ్రయము. ఆశ్రయ తత్వమైన పరమ సత్యము ఆధీనములో ఇతర తత్వములు ఆశ్రితములుగా వ్యవహరించుచును ముక్తి పొంది ఆశ్రయ తత్వమునకు పరసత్వమునకు మరలిపోవుటకు బద్ధ జీవునికి అవకాశమిచ్చుటయే భౌతిక ప్రకృతి ఉద్దేశము. భౌతిక సృష్టి అంతయు ఆశ్రయ తత్వముపై విష్ణు భగవానుని పైన ఆధారపడి ఉండుట వలన వివిధ దేవతలను శక్తి ప్రకాశములను జీవులకు భౌతిక తత్వములను శ్రీకృష్ణునిపై ఆధారపడి ఉన్నవి. ఎందుకనగా శ్రీకృష్ణుడు పరసత్వము, అందుచేతనే సర్వము ప్రత్యక్షమగును పరోక్షమగును శ్రీకృష్ణుని ఆశ్రయములో గలవని శ్రీమద్ భాగవతము తెలుపుచున్నది. కనుక భగవద్గీత ఉద్ఘాటించుచున్నట్లు పరిపూర్ణ జ్ఞానము శ్రీకృష్ణుని తత్వమును సవరిమనముగా అధ్యయనములో చేయుట వలననే లభించును. తదనంతరము శ్రీ చైతన్య మహాప్రభు సనాతనుని ఏకాగ్రతతో వినుమని ఆదేశించి శ్రీకృష్ణుని స్వరూపములోని విభిన్నాంశములను వర్ణించెను. నంద మహారాజు కుమారుడైన శ్రీకృష్ణుడు పరమసత్వ స్వరూపుడు అని, కారణమని, అన్ని ఆవిర్భావములకు అవతారములకు మూలమని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపెను. అయినను వ్రజభూమిలో గోలోక వృందావనములో మాత్రము ఆయన నంద మహారాజు కుమారుడైన బాలుడు మాత్రమే. ఆయన రూపము సచ్చిదానందమయము. సర్వమునకు ఆయనయే ఆశ్రయము, ఆయనయే యజమాని కూడా. శ్రీకృష్ణుని దేహమునకు గల దివ్య గుణములను గూర్చి శ్రీ చైతన్య మహాప్రభువు బ్రహ్మ సంహిత 5.1 నుండి ప్రమాణమును చూపెను. ఈశ్వర కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరార్ధిర్గోవింద కారణం. గోవిందుడు లేక శ్రీకృష్ణ భగవానుడు సచ్చిదానందమయమైన దేహము గలవాడు. అన్నిటికని అది ఆయన కాని తాను మాత్రము అనాది సర్వకారణములకును ఆయనయే కారణము. ఈ విధముగా శ్రీకృష్ణుడు షడైశ్వర్య సంపన్నుడైన ఆది పురుషుడని, భగవానుడని ప్రమాణములను చూపెను. శ్రీకృష్ణుని నిజ ధామమైన గోలోక బృందావనము ఆధ్యాత్మిక లోకములన్నిటిలోనికి ఉన్నతమైనది. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవతము నుండి కూడా ఒక శ్లోకమును 1.3.28 ఉదాహరించెను. ఏతేషాం సకలా పురుషా కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారిహ్య కులం లోకం మృడయంతి యుగే యుగే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవై నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం.
వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిషే నమః హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. అందరికీ నమస్కారం. చైతన్య శిక్షామృతము ఈ పుస్తకం చైతన్య మహాప్రభు ఆయన యొక్క జీవిత కాలంలో ఎంతో మందితో చేసిన చర్చ అనేది అంతా కూడా ఇందులో పొందుపరచబడింది. చైతన్య మహాప్రభు రూప గోస్వామికి ఎన్నో బోధనలు చేశారు, సనాతన గోస్వామి చేశారు. కొంత పెద్ద పెద్ద మాయావాదుల్ని శ్రీ చైతన్య మహాప్రభు వైష్ణవుల కింద మళ్ళా మార్చారు. హరే కృష్ణ. అందరికీ వినిపిస్తుందండి? సో వాళ్ళందరి యొక్క సంభాషణలు అన్ని కూడా ఒక గ్రంథ రూపంలో సంకలనం చేయడం జరిగింది. అది చైతన్య శిక్షామృతం. మనకి చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు యొక్క ఎన్నెన్నో లీలలు అన్ని కూడా అందులో వర్ణించడం జరిగింది. ఇందులో మెయిన్ గా మన యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన చర్చ అంతా కూడా ఇందులో చేయడం జరిగింది. చైతన్య మహాప్రభు రూప గోస్వామికి వారణాసిలో దశాశ్వమేధ ఘాట్ అనే ప్రదేశంలో ఒక 10 రోజుల పాటు చైతన్య మహాప్రభు ఎన్నో బోధనలు చేశారు. తర్వాత సనాతన గోస్వామికి ప్రయాగలో 2 నెలల పాటు ఎన్నో బోధనలు చేశారు. తర్వాత చైతన్య మహాప్రభు వాళ్ళు చెప్పారు, నేను చెప్పిన దాన్ని మీరు శాస్త్రాల యొక్క ఆధారంగా మీరు గ్రంథాలు రాయండి అని చెప్పారనమాట. భగవంతుడు ఏం చెప్తే అదే శాస్త్రము, కానీ సామాన్యమైన ప్రజలకి దాని మీద విశ్వాసం కలగాలంటే దానికి శాస్త్రానికి సంబంధించిన ఎన్నో ఉల్లేఖనలన్నీ చేయాలి. ఆ విధంగా రూప గోస్వామి, సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు ఏదైతే బోధనలు చెప్పారో దానికి శాస్త్రాల ఆధారంగా వాళ్ళు ఈ పుస్తకాలు రాశారనమాట. ఈ యొక్క 5వ అధ్యాయం ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇందులో ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే పరమ సత్యం భగవంతుడిని ఏ విధంగా మనం పొందగలము అని. సో మనం జనరల్ గా వింటూ ఉంటాం, భగవంతుని చేరడానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి, ఏదో మార్గాలు మనం ఎంచుకోవచ్చు, అన్ని మార్గాలు కూడా భగవంతునికే చేరుతాయి అని ఒక రకమైన వినికిడి మనం ఎక్కువ వింటూ ఉంటాం. ఆల్ పాత్స్ లీడ్ టు సేమ్ గోల్. కానీ ఇక్కడ అలా చెప్పడం లేదు. ఇక్కడ స్పష్టంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఏం చెప్తున్నారు, నా
సాధయతి మాం యోగో నా సాంఖ్యం ధర్మ ఉద్ధవ. నన్ను యోగము ద్వారా, సాంఖ్యము ద్వారా, తపస్సు ద్వారా పొందలేరు. యథా భక్తిర్ మమ ఊర్జిత, కేవలం భక్తి మార్గం ద్వారానే నన్ను పొందగలుగుతారు అని చాలా కృష్ణుడు స్ఖరాఖండిగా ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకండి మిగతా దాని ద్వారా ఎందుకు మనం పొందలేము, భక్తి మార్గం ద్వారానే ఎందుకు పొందగలుగుతాం భగవంతుడిని అంటే, భక్తి మార్గం అనేది భగవంతుని యొక్క కృపా మార్గం. మిగతావన్నీ కూడా అది మన యొక్క సొంత ప్రయత్నం ద్వారా భగవంతుడిని తెలుసుకునే పద్ధతులు అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మకి ఒక ఆరెంజ్ తినిపించాలనుకోండి, తినిపించగలరా? వాడికి వలవటం, మొత్తం ఆరెంజ్ని దాని తొనల కింద తీయటం, వాళ్ళమ్మ నోట్లో పెట్టాలంటే పెట్టగలరా? కానీ ఏం చేస్తారు జనరల్గా, తల్లే మొత్తం ఒలుస్తుంది అనమాట. అన్ని ఒలిచి చేతిలో పెట్టి వంగి నోట్లో పెట్టించుకుంటుంది. అప్పుడు పిల్లవాడు తల్లికి పెట్టగలడు. అది భక్తి మార్గం అన్నమాట. యోగ మార్గం అంటే మనం సొంతగా ప్రయత్నం చేసి భగవంతుడిని పొందే పద్ధతి, అది యోగ మార్గం. సో ప్రభుపాదుల వారు ఇంకొక ఉదాహరణ ఇస్తారు ఏంటంటే, మనకి దేశం అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏ విధంగా సమన్వయంతో పనిచేస్తున్నాయి అనేది మనం సొంతగా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించామనుకోండి, కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రోడ్లు ఎక్కడి నుంచి చేస్తున్నారు, సో చదువు ఎలా చెప్తున్నారు, హాస్పిటల్స్ ఎలా నడుస్తున్నాయి, బస్సులు ఎలా నడుస్తున్నాయి, ట్రైన్లు ఎలా నడుస్తున్నాయి, ఇవన్నీ మనం ప్రయత్నం చేసి తెలుసుకోవాలని అనుకుంటే మనకి ఎప్పటికీ కూడా అర్థం కాదు. కానీ మనం ప్రధానమంత్రితో ఫ్రెండ్షిప్ చేసుకున్నాం అనుకోండి, ఆయన మనకు చెప్తాడనమాట, వీళ్ళందరూ కూడా నా దగ్గర ఉన్న మినిస్టర్స్, వాళ్ళ దగ్గర వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు, సో వీళ్ళ కింద వీళ్ళందరూ ఉంటారు, మనకి ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రాంతానికి కొంతమంది ప్రతినిధులు ఉంటారు, వాళ్ళ ద్వారా ఇదంతా కూడా మనం నడిపిస్తాం అనేది మనం వాళ్ళ ద్వారా తెలుసుకుంటేది 5 నిమిషాల్లో మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఆ విధంగా భక్తి మార్గం ఏదైతే ఉందో అది చాలా సులభం. ఎందుకంటే మనం అతి ఉత్తమమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితోటి డైరెక్ట్ గా మనం సంపర్కంలోకి వస్తాం కాబట్టి మనం చాలా సులభంగా అన్ని కూడా తెలుసుకోవచ్చు. సో మిగతావన్నీ కూడా వాళ్ళు కొంత స్టేజ్కి వచ్చి వాళ్ళు ఆగిపోతారనమాట. సో ప్రభుపాదుల వారు దీనికి ఇంకొక ఉదాహరణ ఇస్తారు ఏంటంటే, స్టైర్ కేస్ మెథడ్ అండ్ లిఫ్ట్ మెథడ్, ఎలివేటర్ మెథడ్. మనం ఏదైనా పెద్ద భవనం ఉందనుకోండి, పై అంతస్తు వరకు వెళ్ళాలి, 18 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్లు ఉంటాయి. దాని పై దాకా వెళ్ళాలంటే మనం మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, అలసిపోతాం, అవునా? ఇంకా పై దాకా వెళ్ళగలమా లేదా అనేది ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. అదే మనం లిఫ్ట్ లోకి వెళ్ళి నుంచున్నాం అనుకోండి, ఒక్కసారి బటన్ నొక్కితే పై దాకా వెళ్ళిపోతాం. అలాగా మిగతా యోగ పద్ధతుల్లో ఏమవుతుందంటే, ఒక కథ చెప్తారు ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక కొత్త నగరానికి వెళ్ళారు. ఆ నగరానికి వెళ్ళి మొత్తం ఆ నగరాన్ని అంతటిని కూడా దర్శనం చేద్దామని చెప్పి వాళ్ళు సంకల్పించుకున్నారు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఒక మంచి హోటల్లో రూమ్ తీసుకున్నారు, ఒక 5 స్టార్ హోటల్లో. అక్కడికి వాడు అన్నాడు, రూమ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి, కానీ టాప్ ఫ్లోర్ లో ఒక రూమ్ ఉంది, కావాలంటే తీసుకోండి మరి అన్నాడు. 50వ అంతస్తులో ఉందని చెప్పాడు. సరే ఇది కూడా మంచిదే, ఎందుకంటే మనం ఊరంతా కూడా తిరగడానికి వచ్చాం, చూడటానికి వచ్చాం, పైన ఉంటే ఇంకా బాగుంటుంది, లిఫ్ట్ ఎలాగా ఉంది కదా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు అంగీకరించారు. సో వాడు దానికి రూమ్ తాళం ఇచ్చాడు, వాళ్ళు హ్యాపీగా అందులో ఉంటున్నారు. సో రోజు వస్తున్నారు పోతున్నారు. ఒకరోజు వచ్చినప్పుడు ఏమైందంటే లిఫ్ట్ పని చేయట్లేదు అనమాట, కరెంట్ ఏం లేదు. అప్పుడు ఆడికి అర్థమైంది ఏంటంటే, పై ఫ్లోర్లో మన రూమ్ ఉంది, ఈరోజు మన పరిస్థితి అనేది పెద్ద పరీక్ష మనకి అని చెప్పి అందరూ అనుకున్నారు. సరే ఎలా వెళ్దాం ఇంత పైదాకా అని చెప్తే ఒకడన్నాడు, ఏం కాదులే, మనం అందరం కూడా ఏదో ఒక స్టోరీస్ జోక్స్ చెప్తూ ఉందాం, అందరూ వెళ్ళిపోతారు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు. అలా ప్రతి ఒక్కడు ఇంకొకటికి ఏదో ఒక స్టోరీలు చెప్తున్నారు, ఏదో జోక్స్ చెప్తున్నారు, చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసిన అడ్వెంచర్స్ అన్ని చెప్తున్నారు. అలా చెప్తూ వాళ్ళు ఎక్కుతున్నారు 5 అంతస్తులు, 10, 15, 20, 30, 35, 40 అలా ఎక్కుతున్నారు అనమాట.
కానీ ఒక్కడు మాత్రం చాలా కొంచెం ఆలోచిస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు అనమాట, ఎక్కడో వేరే ప్రపంచంలో ఉన్నట్టుగా. సో మిగతా వాళ్ళందరూ వాడిని అడుగుతున్నారు, ఏమైంది, నువ్వు ఏం మాట్లాడట్లేదు? అందరూ కూడా అన్ని స్టోరీలు చెప్పేసరి ఇంక నువ్వు ఒక్కడో ఏదైనా చెప్పాలి, మనం చాలా దగ్గరికి వచ్చేసాం అని చెప్తాడు అనమాట. అప్పుడు వాడు అంటాడు, మనం అంతా కూడా పైకి ఎలా వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనందరం కూడా ఒకటి మర్చిపోయాం. ఏమిటి అంటే కిందన రిసెప్షన్ లో మనం రూమ్ తేవడం తీసుకోలేదు అని చెప్పాడు అనమాట. ఇది నిజమైన స్టోరీ, ఇప్పుడు దాకా మీరు చెప్పింది నిజమైన స్టోరీ కాదు, ఇది నిజమైన స్టోరీ. అది వినగానే అందరి ముఖాలు కూడా చిన్నవి అయిపోయినాయి అనమాట. మీరందరూ నవ్వుతున్నారు, కానీ వాళ్ళందరూ ఎవరు నవ్వలేదు అనమాట, అందరం ఏడు ముఖాలు పెట్టారు. అలాగా మిగతా యోగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అన్ని పైకి వెళ్ళిపోతున్నారు అనమాట, కానీ అంత పైకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి హ్యాపీనెస్ లేదు. అచీవ్మెంట్ అయితే పెద్దదే, ఎన్నో అంతస్తులు ఎక్కి ఎంతో కష్టపడి వాళ్ళు లక్ష్యాన్ని అయితే ఆల్మోస్ట్ చేరుకున్నారు, కానీ ఏది దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు అసలైంది మర్చిపోయారనమాట. కానీ భక్తి మార్గం ఏమిటంటే ఆ లిఫ్ట్ యొక్క తాళం తీసుకొని, రూమ్ తాళం తీసుకుని లిఫ్ట్ లో నుంచి పైకి వెళ్ళిపోవడం లాంటిది అనమాట. ఇది ఎలివేటర్ మెథడ్ అని చెప్పారు ప్రభుపాల్ గారు. ఏదైతే ఎన్నెన్నో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అనే శ్లోకాన్ని ఇక్కడ ప్రభుపాల్ గారు రాశారు చూస్తే కనుక. సో ఎన్నో ఎన్నో జన్మల్లో మనకి కష్టపడితే కలిగే జ్ఞానం అనేది ప్రభుపాల్ వారు మనకి ఇదే చెప్పారనమాట. వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే అంతా, ఇంకేమీ లేదు ఈ ప్రపంచంలో ఎతకడానికి, ఇంకేది లేదు అనేది మీకు అర్థమైతే కనుక నువ్వు ఎంతో ఎంతో టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే నేనే మొత్తం ప్రయత్నం చేసుకుంటానంటే కనుక నీకు అన్ని దొరికేది కాదు. అలా ప్రభుపాల్ వారు ఇంకో ఉదాహరణ చెప్తారు. ఒక పిల్లవాడికి ఆయన యొక్క తండ్రి ఎవరనేది తెలుసుకోవాలంటే సొంతగా తెలుసుకోలేడు అనమాట. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వెళ్ళి మీరు మా నాన్నగారా, మీరు మా నాన్నగారా అని చెప్పి అడుగుతూ పోయాడు అనుకోండి, మొత్తం జీవితాంతం ప్రయత్నం చేసినా వాడి తండ్రి ఎవరనేది తెలియదు. కానీ వాళ్ళ తల్లిని అడిగాడు అనుకోండి, ఎవరు మా తండ్రి అంటే ఈయనమ్మ మీ నాన్నగారు అని చెప్తారు. సో అదే విధంగా ఈ యొక్క మిగతా పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అసంపూర్ణమైన పద్ధతులు, అవన్నీ కూడా క్లిష్టమైన పద్ధతులు అనమాట. భగవంతుడు 12వ అధ్యాయంలో కూడా అర్జునుడు ఇదే అడుగుతారనమాట. భగవంతుడు నిరాకారవాదము సాకారవాదము రెండింటి గురించి అడుగుతాడు. ఈ రెండిట్లో ఏది శ్రేష్టము అని అడుగుతారనమాట. భగవంతుడు క్లియర్ గా చెప్తారనమాట, అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిర్ అవాప్సతే. సాకారం పూజ చేయటమే శ్రేష్టము, ఎవరైతే నిరాకారం పూజ చేస్తారో వాళ్ళకి ఏమి దొరుకుతుందంటే ఒకటి దొరుకుతుంది, దుఃఖం అనేది దొరుకుతుంది, చాలా క్లిష్టం. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతస అవ్యక్తాహి గతి దుఃఖం. వాళ్ళకి దొరికేది కేవలం దుఃఖం మాత్రమే అని చెప్పి, అంతా ఎప్పటికో నన్ను చేరుకుంటారు కానీ దుఃఖం అనేది కలుగుతుంది చాలా అని చెప్తారు. సో మరి ఇక్కడ అలా అయితే చాలా చాలా పురాణాల్లో ఇక దేవతల గురించిన పూజ గురించి చాలా చెప్పారండి. మరి మీరు ఏ పురాణం చదివితే కనుక ఆ పురాణంలో దేవతల యొక్క మహిమ అనేది అందులో వివరించడం జరిగింది. ఇక్కడ ప్రభుపాల్ గారు రాస్తున్నారు, మార్కండేయ పురాణంలో కూడా దేవి గురించిన పూజ గురించి ఉంది, కాళీ దేవి గురించి పూజ ఉంది. కానీ ఒకటి ఏంటంటే పూర్తిగా స్పష్టంగా చదివితే ఏ పురాణం అయినా దేవతల గురించిన గొప్పతనం చెప్పారు, కానీ ప్రతి ఒక్క పురాణంలోనూ ఉంది ఈ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క ప్రతినిధులు అనేది, అది కూడా ఉందన్నమాట. కానీ చాలా మంది అది స్కిప్ అయిపోతారనమాట, అసలైన విషయాన్ని మర్చిపోతూ ఉంటారు, అది పూర్తిగా సరిగా స్పష్టంగా చదవరు అనమాట. అందుకే మన యొక్క చైతన్య మహాప్రభు ఈ యొక్క సేవ ఇచ్చారనమాట 6 గోస్వాములకి. మనకి షడ్గోస్వామి అష్టకంలో వస్తుంది, నానా శాస్త్ర విచారణైక నిపుణో సద్ధర్మ సంస్థాపకో లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణ్యాకరో రాధా కృష్ణ పదారవింద భజన నందేన మత్తాలికౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. సో ఆ గోస్వాములు ఏం చేశారంటే నానా శాస్త్ర విచారణైక నిపుణం, చాలా చాలా గొప్ప నిపుణతతోటి
చాలా క్షుణ్ణంగా చదివారనమాట. నానా శాస్త్రాల్ని చాలా క్షుణ్ణంగా చదివి దాని యొక్క సారాన్ని తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకు? లోకానాం హితకారిణో త్రిభువనే, మొత్తం ప్రపంచంలో అందరికీ కూడా హితము చేయటం కోసం వాళ్ళు ఈ యొక్క శాస్త్రాన్ని మన కోసం చదివి చాలా అందులో ఉన్న సారాన్ని తీసుకున్నారు. సో మనకే కనుక చాలా మంది అంటూ ఉంటారనమాట, వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయండి మాకు చదవాలని ఉంది అంటే, మనకి ఇచ్చినా సరే మనకి చదివే సామర్థ్యం అనేది ఉండదు. మనకే చెప్పారనుకోండి, మీరు వేదాలు చదువుకోండి, ఉపనిషత్తులు చదువుకోండి, మీరు డిసైడ్ చేసుకోండి ఎవరు దేవుడు అనేది చెప్పారనుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్కటి తీసుకొస్తాడు అనమాట. మీరే డిసైడ్ చేసుకోండి ఏ మంత్రాన్ని జపం చేయాలి, మీరే డిసైడ్ చేసుకోండి ఏ నియమాలు పాటించాలి అంటే మన జీవితాంతం చదివినా సరే మనకి అర్థం కాదు. సో ప్రభుపాదుల వారు మనకి అంతా కూడా దాన్ని భగవద్గీత రూపంలోను భాగవతం రూపంలోను మనకి అన్ని కూడా తయారు చేసి ఇచ్చారు. దాని మీద మళ్ళా భాష్యం కూడా రాశారు. మళ్ళా అంతేకాకుండా అదంతా కూడా మన యొక్క భాషల్లో కూడా అనువదించి ఇచ్చారు. అంతేకాకుండా దాని మీద కూడా మళ్ళీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఫెస్టివల్స్ జరుపుతున్నాము, సత్సంగ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంత చేస్తే కూడా మనకి కొంచెం చేయగలుగుతున్నాం అన్నమాట భక్తి. సో ఇలాగా మనం ఈ రకరకాల ఉపనిషత్తులు వేదాలు చదివి మన యొక్క అర్థం తీసుకోవాలంటే చాలా మంది వాళ్ళ యొక్క యథా దృష్టి యథా సృష్టి అని చెప్పారనమాట. సృష్టి ఏ విధంగా ఉంటుందంటే మన దృష్టి ఎలా ఉందో అలా చూస్తారనమాట. అందుకనే అందులోంచి కూడా చాలా మంది చాలా తప్పుడు అర్థాలు తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే, మరి దేవతారాధన ఎందుకండి ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే, చాలా మంది వాళ్ళ యొక్క జీవితంలో కొంత బద్ధావస్థ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు దాన్ని మానుకోలేరు. ఎవరైతే మాంసాహారానికి పూర్తిగా అలవాటు పడిపోయారు, మద్యపానానికి అలవాటు పడిపోయారు, సో వాళ్ళు దాని నుంచి బయటపడలేరు అనమాట. సో ఏదైతే బయటపడలేదో దాన్ని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. పూర్తిగా మానలేంది ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి రోజుకి 40 సిగరెట్లు కాలుస్తున్నాడు అనమాట. సో ఆయనకి ఒక డాక్టర్ చెప్పాడు, ఒక పని చెయ్యి, రేపటి నుంచి 4 సిగరెట్లు తగ్గించు అని చెప్పాడు. మొత్తం కాకపోయినా 4 సిగరెట్స్ నువ్వు తగ్గించు అని చెప్పాడు. అప్పుడు వాడు బయటకు వచ్చి అందరికీ చెప్పాడు ఏంటంటే, డాక్టర్ నాకు 36 సిగరెట్లు తాగమని చెప్పాడు అని చెప్పాడు. అంటే డాక్టర్ 36 సిగరెట్లు తాగమని చెప్పాడా? లేదు, డాక్టర్ 4 సిగరెట్లు తగ్గించమని చెప్పాడు అనమాట. ఎందుకంటే మొత్తం మానేయమంటే చచ్చుకుంటాడు కాబట్టి. అలా ఒక కథ వస్తుంది అనమాట. ఒక రాజుగారి దగ్గర, రాజుగారికి చాయ్ తాగే చాలా అలవాటు ఉంటుంది అనమాట. బాగా ఎప్పుడు చూస్తే అప్పుడు చాయ్ చాయ్ చాయ్. సో చాలా దానివల్ల ఆయనకి పెద్ద రోగం వచ్చేస్తుంది. అప్పుడు డాక్టర్ వచ్చి చెప్తాడు, ఇంక నువ్వు చాయ్ మానేయలేదు, లేకపోతే చచ్చిపోతావు అంటాడు అనమాట. అప్పుడు రాజుగారు అంటారు, మానేసినా చచ్చిపోతానంటాడు అనమాట. నువ్వు మానకపోతే చచ్చిపోతానంటున్నావు, నేను మానేసినా కూడా చచ్చిపోతానంటాడు అనమాట. సరే అయితే ఒక పని చెయ్యి, నేను నీకు కన్సెషన్ ఇస్తున్నాను. ఎంత అంటే రోజుకి 1/2 కప్ తాగొచ్చు. ఎంత? 1/2 కప్పు టీ తాగొచ్చు అని చెప్పాడు అనమాట. సరే థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి తర్వాత ఏం చేశాడు రాజుగారు, పెద్ద కప్పు తయారు చేయించుకున్నాడు అనమాట. తయారు చేయించుకుని దాని సకానికి నింపాడు. సకానికి నింపి నేను డాక్టర్ గారు చెప్పింది ఫాలో అవుతున్నాను. సో అలాగా ఈ ప్రపంచంలో మన యొక్క బుర్రలన్నీ అలా ఉంటాయన్నమాట. దేన్నైనా సరే మనకి కావలసినట్టుగా దాన్ని మనం వక్రీకరించి మనం దాని యొక్క అర్థాన్ని తీస్తూ ఉంటాం. అందుకని ఒక ప్రామాణికమైన ఆచార్యుల ద్వారా మనం సరైన అర్థాన్ని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఇక్కడ ఇది దేవతారాధన యొక్క మాంసం తినటం అన్ని కూడా పర్మిషన్ అనేది ఇచ్చారు. ఎందుకు అంటే అది పూర్తిగా అలవాటు ఎవరైతే మానుకోలేరో వాళ్ళని ఒక దారిలోకి తీసుకురావడానికి, ఒక రిస్ట్రిక్ట్ చేయడానికి అనమాట. ఒక నియంత్రణ అనేది తీసుకురావడానికి. మనం పిల్లలు చూస్తాం, వీడియో గేమ్స్ అన్ని పగలు రాత్రి ఆడుతూ ఉంటే మనం ఏం చేస్తాం? పూర్తిగా మానేమని చెప్పినా కూడా ఊరుకోరు. అప్పుడు కనీసం రోజుకి గంట సేపు ఏదో మనం లిమిట్ అనేది పెట్టాలి అన్నది. ఆ లిమిట్ అనేది పెట్టి స్లోగా మనం మానిపించడానికి ప్రయత్నం చేస్తాం. పూర్తిగా మానేమంటే అది కూడా కష్టమే కదా. అలాగే ఇప్పుడు చూడండి,
ప్రభుత్వం కూడా ఎందుకు సారా దుకాణాలు నడుపుతున్నాయి అనేది కూడా ప్రభుపాల్ వారు చెప్తారు. ఎందుకు నడుపుతున్నాయి అంటే చాలా మంది ప్రభుత్వం అనేది ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సొంతగా తయారు చేసుకుంటున్నారట. సొంతగా తయారు చేసుకుని మితిమీరిన మోతాదులో వాళ్ళు తాగడం వల్ల దానివల్ల ఇంకా వాళ్ళకి చచ్చిపోతున్నారనమాట. అందుకని ప్రభుపాల్ వారు వరే మీరు తయారు చేసుకుని మీరు చావకంటారా బాబు, మేమే తయారు చేసి మీకు సప్లై చేస్తాము అనే ఉద్దేశంతో అసలు అవన్నీ కూడా తయారు చేయబడింది. దానికి కూడా పర్మిట్ అనే ద్వారా ఇవ్వాలన్నమాట. కానీ మరి చూడండి, మనం చూస్తే ఇప్పుడు ప్రభుత్వాలే అందరికి కూడా తాగిస్తున్నాయి. సో ఒక ఉద్దేశం అనేది చాలా ఒక మంచి ఉద్దేశంతో ప్రతిదీ కూడా నిరూపించబడ్డాయి అన్నమాట. మనకి ఎయిర్పోర్ట్ లో కూడా ఎవరైతే స్మోకింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి వేరే రూమ్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు వద్దు అని చెప్తే ఎక్కడ పడితే వాళ్ళు స్మోకింగ్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఒక ఛాంబర్ అనేది పెడితే అక్కడికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వస్తారనమాట. సో అలాగే దేవతారాధన కూడా ఒక రకంగా ఒక బద్ధ జీవుని యొక్క అలవాట్లని ఒక నియంత్రణలోకి తీసుకురావడం కోసం ఇవ్వటం జరిగింది. సో కానీ ఈ యొక్క దేవతలు అందరూ కూడా ఒక రకమైన పోస్టులు అన్నమాట, ఉపాధులు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇంద్రుడు అనేది ఒక పోస్ట్ అన్నమాట, అది ఆయన పేరు కాదు, అది ఇంద్రుడు, అది ఆయన యొక్క ఉపాధి. మనకు ప్రధానమంత్రి ఆయన పేరు కాదు కదా, అది ఆయన పోస్ట్ అన్నమాట. అలాగే ఇంద్రుడు అనేది ఒక పోస్ట్. ఇంద్ర, చంద్ర, అగ్ని, వరుణ, వాయు ఇవన్నీ కూడా రకరకాలైన పోస్టులు. ఇక్కడ ఎవరైతే కాంటెస్ట్ చేసి ఎవరైతే గెలిచి వాళ్ళు ఏదైనా మినిస్టర్ అవ్వగలుగుతారు, అదే విధంగా మనం కూడా ఈ యొక్క దేవతల యొక్క పోస్ట్ లో మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇదివరకు ఉన్నాము కూడా, ఇప్పుడు తెలియదు కానీ ఇదివరకు మనం అలా దేవతల కింద అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉంటాం కూడా. సో ఇవన్నీ కూడా ఒక రకమైన పోస్టులు అనమాట. పోస్ట్ లో ఉన్న వాళ్ళకి కాస్త అధికారం అనేది ఇంకా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి నియంత్రణ అనేది ఉంటుంది అనమాట. అంతేగాని ఈ ప్రపంచంలో అన్ని పోస్టులు కూడా చేంజ్ అవుతాయి. ఇప్పుడు 5 ఏళ్ళకి గవర్నమెంట్ అనేది మారిపోయింది కదా, మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింది, అదృష్టం. కానీ భగవంతుని యొక్క గవర్నమెంట్ లో 2 పోస్టులు ఫిక్స్, మిగతా అన్ని పోస్టులు చేంజ్ అవుతాయి. ఒకటి శ్రీ మహావిష్ణువు, రెండవది శివుడు. బ్రహ్మ పోస్టు కూడా తాత్కాలికమే. భగవద్గీతలో చెప్పారు, సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రో విదో జన. సో బ్రహ్మదేవుని యొక్క జీవితం అనేది చాలా చాలా పెద్దదట. ఎంత పెద్దది అంటే ఒక చిన్న కథ చెప్తారు. ఒకసారి బ్రహ్మదేవుడికి సందేహం వచ్చిందంటే, ఈ ప్రపంచంలో మనకంటే ఎవరైనా పెద్ద ఉన్నారా? సో ఉంటే నాకు జన్మనిచ్చింది మహావిష్ణువు, ఆయన నాకంటే పెద్ద అయి ఉంటాడు, తర్వాత నేనే. ఎందుకంటే తర్వాత సృష్టి అంతా చేసింది మనమే కదా, మరి ఇంకెవరు ఉంటారు అని చెప్పి ఆయనకి ఒకసారి, కానీ సందేహం ఉంటే ఒకసారి క్లారిఫై చేసుకుంటే బెటర్ అని చెప్పి ఆయన మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే సరే పద నాన్న అలా ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పి ఆయన తీసుకెళ్లారట. తీసుకెళ్తే అక్కడ దారిలో ఆయనకి ఒక లోమస ఋషి అని ఒక ఆయన కనిపించారు. సో మహావిష్ణువు అడుగుతారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి అని అడుగుతారు అనమాట. సో ఆ లోమస ఋషి చెప్తారు, బ్రహ్మదేవుని యొక్క జీవితం అనేది ఎంత ఐడియా ఉందా మీకు? మన యొక్క 60 సెకండ్లు 1 నిమిషము, 60 నిమిషాలు 1 గంట, 24 గంటలు 1 రోజు, 30 రోజులు 1 నెల, 12 నెలలు 1 సంవత్సరం. అలాగా 4,32,000 సంవత్సరాలు కలియుగం అవుతుందన్నమాట. దానికి 2 ద్వాపరయుగం, దానికి 3 త్రేతాయుగం, దానికి 4 సత్యయుగం. ఇలా సత్య, త్రేత, ద్వాపర, కలి అదంతా కలిపితే దాన్ని ఒక కల్పం అంటారు అనమాట. అలాంటి 1000 కల్పాలు బ్రహ్మదేవుని యొక్క ఒక 12 గంటలు పగలు, 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. బ్రహ్మదేవుడికి 12 గంటలు రెస్ట్ అవసరం అవుతుంది అనమాట. ఎందుకంటే 4 తలకాయలు ఉన్నాయి కదా, బాగా హీట్ ఎక్కిపోతుంది అనమాట మొత్తం మేనేజ్మెంట్ అంతా చేసి. అందుకని 12 గంటలు రెస్ట్ తీసుకుంటారు. సో అలా బ్రహ్మదేవునికి 100 సంవత్సరాలు ఆయన యొక్క ఆయువు. సో ఈ లోమస్ ఋషి ఏమంటారంటే, ఈ యొక్క బ్రహ్మదేవుడు ఒక్క ఆయన కనుక వెళ్ళిపోతే కనుక నా శరీరంలోంచి ఒక్క రోమము అనేది పడిపోతుంది. ఆయన మొత్తం శరీరం అంతా కూడా రోమాలు ఉంటాయి, శరీరం నుంచి ఒక రోమం అనేది పడిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు నా శరీరంలో సగం రోమాలు పడిపోయాయి, ఇంకా మిగతా అన్ని కూడా అయిపోతే అప్పుడు నా యొక్క ముక్తి కలుగుతుంది, నేను మీ యొక్క ధామానికి వచ్చేస్తాను అంటాడు అనమాట.
బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు. ఆ, తర్వాత శ్రీ మహావిష్ణువు ఆయన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అక్కడ అష్టావక్ర ముని అని ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన అడుగుతాడు అనమాట, మీరు ఎత్తుకాలం నుంచి ఉన్నారండి అంటే చెప్తాడు, ఇప్పుడు మీరు లోమస ఋషిని కలిసి వచ్చారు కదా, అలాంటి ఒక్క వ్యక్తి కనుక వెళ్ళిపోతే నా శరీరంలోంచి ఒక్క వంకర అనేది పోతుంది. ఆ? ఇప్పుడు 4 వంకర్లు పోయి అష్టవంకర్లు అంటే 8 వంకర్లు 4 పోయాయి, ఇంకా 4 ఉన్నాయి. అవి కూడా పోతే కనుక నేను కూడా వెళ్ళిపోతాను. ఇది బ్రహ్మదేవుడు చూసి అనుకుంటాడము, మనం ఏమీ కాదు చెప్పాలంటే. సో బ్రహ్మదేవుడితో కంపేర్ చేస్తే మనం ఏమీ కాదనమాట అసలు. సో ఆ విధంగా ఈ యొక్క దేవతల యొక్క ఆయువు అనేది మనకంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట, చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే. కానీ అది కూడా తాత్కాలికమే. మనం ముందు చూస్తే ఒక చీమలు ఉన్నాయనుకోండి, చీమలు కొన్ని రోజులు నెలలు ఉంటాయి అన్నమాట. దాంట్లోనే వాళ్ళు పుట్టడం, పెరగటం, పిల్లల్ని కంటం, మనవలు కలగడం అన్నీ కూడా అయిపోతుంది. తర్వాత అవి వెళ్ళిపోతాయి. కానీ దానికి అది 100 సంవత్సరాలు, అది కూడా నిండు నూరేళ్ళు అది కూడా జీవించింది అనమాట చీమలు కూడా. సో అలా ఈ యొక్క దేవతల యొక్క కొన్ని స్పెషల్ పరిస్థితులు ఉన్నాయి అంతే, కానీ వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులేం కాదు. మనకి భగవంతుడు గోవర్ధన లీలలో మనకు చూపిస్తారనమాట. ఇంద్రుడు అనుకుంటారు నేనే సర్వస్వం అనుకుంటారు. సో ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు మన చేతిలో అధికారం ఉందనుకోండి, కొంత సమయానికి ఉన్నా సరే మనకి ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దాని కారణంగా ఇంద్రుడికి ఎంతో అహంకారం వల్ల ఆయన 1 సంవత్సరం అనేది పూజ జరగకపోతే ఆయనకి చాలా కోపం వచ్చేసింది. సో భగవంతుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చూపించారు, ఆయన నీ చేతిలో ఉన్నది అధికారం కేవలం సేవ చేయడానికి, అందరినీ హింసించడానికి కాదు అని చెప్పి భగవంతుడు ఆయనకి బుద్ధి చెప్పారనమాట. అలా దేవతలు కూడా మిశ్రిత భక్తులు, శుద్ధ భక్తులు కాదనమాట. వాళ్ళకి భగవంతుడి మీద విశ్వాసం ఉంది, కానీ మనకి ఈ ప్రపంచం మీద ఒక కంట్రోల్ కావాలి, ఇంద్రియ తృప్తి కావాలి, అటువంటి ఒక రకమైన వాళ్ళని ఒక కోరిక ఉందన్నమాట. సో అటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడు దేవతల పోస్ట్లో పెడతాడు అనమాట. కేవలం భగవంతుడే కాదు, అన్నీ కావాలి మనకి, అది కావాలి ఇది కావాలి, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటారుగా తెలుగులో. అలాగా ఎవరికైతే 2 కావాలో వాళ్ళు దేవతలు అవుతారు. కేవలం మనకి భగవంతుడే కావాలంటే భగవంతుని ఆ ధామానికి తీసుకెళ్తారనమాట. సో అలా మన యొక్క భక్తి మార్గం యొక్క ప్రగతి అనేది ముందుకు 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 వెళ్ళే కొద్దీ మనకి అనిపించాలి, ఈ ప్రపంచంలో మనకి భగవంతుడు తప్ప ఇంకేది వద్దు అని మనకి గట్టిగా ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనకి నిజమైన ఆధ్యాత్మిక ఆనందం అనేది మనకు కలుగుతుంది. ఇంకా ఈ యొక్క అధ్యాయంలో ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్పారు. మనకి ఈ రోజుకి ఇక్కడ సమయం అయిపోయింది. శ్రీధర స్వామి యొక్క కామెంటరీ గురించి చెప్పారనమాట. సో శ్రీధర స్వామి ఆయన భాగవతానికి వ్యాఖ్య చేసిన వారిలో మొట్టమొదటి వ్యక్తి అనమాట. సో ప్రభుపాదుల వారు ఆయన యొక్క వ్యాఖ్యానాన్ని బాగా రిఫర్ చేశారు. ఆయన వ్యాఖ్యానాన్ని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారి యొక్క వ్యాఖ్యానాన్ని ప్రభుపాదుల వారి భాషల్లో అక్కడక్కడ రాస్తూ ఉంటారనమాట. శ్రీధర స్వామి ఈ విధంగా చెప్పారు అని చెప్పి. సో ప్రభుపాదుల వారు కూడా 10-12 వ్యాఖ్యానాలు పక్కన పెట్టుకుని ఆయన ప్రతిరోజు దాని మీద అంతా కూడా చదివి దాన్ని మన యొక్క జీవితంలో ఏ విధంగా, ఈ యొక్క కలియుగంలో మన యొక్క జీవితంలో ఏ విధంగా దాన్ని మనం అన్వయించుకోవచ్చు అనేది ప్రభుపాదుల వారు అంతా కూడా ఆయన యొక్క ఆలోచన చేసి భాష్యం రాశారనమాట ఈ విధంగా. సో అలా శ్రీధర స్వామి యొక్క వ్యాఖ్యానం గురించి ఇక్కడ చెప్తున్నారు, చాలా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి. సో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. సో చూస్తే కనుక దాని అంతటికి కంటే కూడా చాలా ఈజీ ఏంటంటే నామజపం చేయటం. ఇంత తత్వం అనేది ఉంది చెప్పాలంటే, కానీ మన నామజపం చేయటంలో ఈ యొక్క అంత తత్వం అంతా కూడా అందులో వచ్చేస్తుంది అనమాట. సో ప్రభుపాదుల వారు ఒకసారి అన్నారు, నేను ఈ పుస్తకాలన్నీ ఎందుకు రాశాను తెలుసా అన్నారు అనమాట. రకరకాల భక్తులు రకరకాలుగా చెప్పారు. సో ప్రభుపాదుల వారు అన్నారు, టు కన్విన్స్ ఆల్ ఆఫ్ యూ టు చాంట్ హరే కృష్ణ. మీ అందరికీ కూడా నామజపం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మిమ్మల్ని ఒప్పించడం కోసం రాశానని చెప్పారనమాట. సో ఈ తత్వం అంతా అర్థమైన తర్వాత మనం ఎప్పుడైతే భగవంతుని నామజపం చేస్తామో అది నిజంగా మనం హృదయం నుంచి భగవంతుడిని మనం పిలుస్తామన్నమాట. అందుకని మనకి కేవలం నామజపం చేయడంతో పాటు ఈ యొక్క ప్రభుపాదుల వారి గ్రంథాలని దాని పట్ల విశ్లేషణ అనేది చేసుకోవడం చాలా చాలా అవసరం మనందరికీ కూడా.
సో సమయం ఇక్కడికి అయిపోయింది. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య శిక్షాష్టకం శిక్షామృతం की जय, శ్రీల ప్రభుపాద की जय. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులకి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ ఒక టూ ప్రశ్నలు తీసుకుంటారా ప్రభుజీ? ఎస్ ప్రభుజీ, ఇంకా టైం ఉందో నాకు తెలియదు మీ ప్రాసెస్ ప్రేమరతన్ ప్రభు ఎస్ ప్రభుజీ, ఇట్స్ ఓకే. వినిపించట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. ఎస్ ప్రభు. నాకు తెలియదు మీ ప్రాసెస్ ఏంటనేది, అందుకే జస్ట్ నేను ఆపేసాను, టైం అయిపోయింది. ఓకే ఓకే. శిరీష మాతాజీ ఒక ప్రశ్న, సురేష్ ప్రభు ఒక 2 ప్రశ్నలు తీసుకుందాం. ఎస్ శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. చాలా బాగా చెప్పారు, చక్కగా వివరించారు. భక్తి మార్గము ఎంత ముఖ్యమైనదని చాలా చక్కగా వివరించారు. అలాగే కొన్ని కొత్త విషయాలు చెప్పారు. మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వెళ్ళాలి, ఆ డాక్టర్ది అది చాలా బాగా అర్థమయ్యాయి ప్రభుజీ. అయితే ధ్యాన మార్గము భక్తి మార్గము, ఈ మూడింటిలో భక్తి మార్గము సులభమైనది అని చెప్పారు. జ్ఞాన మార్గము గురించి కాస్త చెప్తారా ప్రభుజీ? జ్ఞాన మార్గం అంటే బేసిక్ గా కొంచెం మనం ఎవరైనా కంట్రోల్ చేస్తుంది కొంచెం భయపెట్టి మనం చెప్తే ఇది చేయమని చెప్తాము. చేయమని చెప్తే వాడికి దాంట్లో ఉత్సాహం కలగదు. ఇది చెయ్యకపోతే ఏమవుతుందని చెప్తాం. అప్పుడు వాడికి భయం వేస్తుంది. అవునా? అప్పుడు చేస్తాడనమాట. అవునా? సో జ్ఞాన మార్గం అనేది చాలా సార్లు అదనమాట. ఇది ఒకటి వర్కౌట్ అవ్వదు, నువ్వు చేయకపోతే బాగా తగులుతుంటావు, దెబ్బలు తగులుతాయని చెప్తుంది కదా. బాగా చదువుకో ఉంటావు, అప్పుడు వాడికి మంచి ఉద్యోగం వస్తుంది బాగా చదువుకుంటే అని చెప్పి వాడికి అది ఎక్కదనమాట. నువ్వు బాగా చదవకపోతే నువ్వు రిక్షా తొక్కాలి, ఇంట్లో తొమ్ముకోవాలి అని చెప్పి అనుకో, అమ్మ చదువుతానట్టు. సో జ్ఞాన మార్గం అనేది ఆపోజిట్ సైడ్ అన్నమాట. ఎప్పుడైతే అప్పుడు ఒక ప్రేరణ కలిగించడం కోసం భగవంతుడు భగవద్గీతలో 6 అధ్యాయాలు చెప్పారు. మళ్ళా ఈ భౌతిక ప్రపంచం ఎంత కాంప్లెక్స్ అనేది మొత్తం వివరించడం కోసం భగవంతుడు 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అంత ఆ జ్ఞానం అనేది ఒక వైరాగ్యాన్ని తీసుకొస్తుంది అనమాట, ఈ యొక్క ఇంద్రియ తృప్తి పట్ల. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సురేష్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా ఒక పోస్ట్ అన్నాను కదా, అది ఆయన యాక్చువల్ భగవంతుడు ఇంకా లేదు, మహావిష్ణువు పోస్ట్ కాదు, కేవలం అంటే రెండు ఫిక్స్. మహావిష్ణువు శివుడు ఆ రెండు శాశ్వతం, బ్రహ్మ పోస్ట్ అన్నమాట. అంటే శివుడు కూడా శాశ్వతం ప్రభు? అంటే ప్రళయం వచ్చిన అవునవును, శివుడు కూడా శాశ్వతమే. శివుడు విష్ణువు అభిన్నం అనమాట. విష్ణువుడే శివుడు అవుతాడు. క్షీరం యదాదది వికార విశేష యోగా సంజాయతే నహితత. ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేయడం కోసం శ్రీ మహావిష్ణువే ఒక శివుని రూపంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు అనమాట, ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన పనులు. అందుకని ఆ శివుడు విష్ణువులు అభిన్నం ఆల్మోస్ట్, కానీ తేడా ఉంది. ఏ విధంగా పాలు పెరుగు రెండు ఒకటే కదా. పెరుగు ఎలా ఇప్పుడు మనం నామపదాల్లో అంటే మనం విష్ణువు అంటే దేవతగా చూడకూడదు, సమానంగా చూడకూడదు అంటారు. సమానం కాదు, అభిన్నం కూడా కాదు. ఇప్పుడు పాలు పెరుగు సమానమా? కాదు, కానీ అభిన్నం కూడా కాదు. పెరుగు పాల నుంచే వస్తుంది, కానీ నువ్వు పెరుగుతోటి పాయసం చేయలేం, అవునా? పెరుగుతో మనం పాయసం చేయలేం, పాలతోటి చేయగలం. కానీ పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? పాల నుంచే వచ్చింది.
అవునా? ఆ రెండు సమానం కూడా కాదు, అభిన్నం కూడా కాదనమాట. రెండు ఒకటే ఒక పక్కన చూస్తే కనుక. ఓకే. కొన్ని పాలతోటి ఏదైతే పనులు జరగవో పెరుగుతో జరుగుతాయి. ప్రభుపాలు ఉదాహరణ ఇస్తారు. ఎప్పుడైనా ఎక్కువ పాలు తాగితే కనుక మనకి కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే విరోచనాలు అవుతాయి. అప్పుడు మనం పెరుగు అన్నం తీసుకుంటే కనుక అవి ఆగిపోతాయి. కానీ ఒకదాని వల్ల ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేయడానికి మళ్ళీ ఇంకోటి దాని నుంచే వచ్చింది ఉపయోగిస్తున్నాం అనమాట. సో అలాగా శివుడు శివతత్వాన్ని మహావిష్ణు. చెప్పండి. శివతత్వాన్ని మరి ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు మనం? అంటే ఆ శివుడు అనేది కొందరు ఇప్పుడు బయట సమాజంలో శివతత్వమైన శివుడు అంటే అది మనం అట్లా ఇప్పుడు మీరు ఒక మనం చెప్తున్నప్పుడు ఫిలాసఫీ వాళ్ళు కూడా మనం ఇప్పుడు అంటే మన సమానం చెప్తాను శివతత్వం భగవంతుడు ఏంటంటే అంటే ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన తల్లి తండ్రి శివుడు పార్వతి, ఆధ్యాత్మిక ప్రపంచానికి సంబంధించిన తల్లి తండ్రి లక్ష్మీనారాయణులు సీతారాములు. ఇప్పుడు మనం హాస్టల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా మనకు ఫాదర్ మదర్ ఎవరో ఒక వార్డెన్ ఉంటాడు, అవునా? కానీ వాళ్ళు మనకు ఫాదర్ మదర్ కాదు, తల్లిదండ్రులు కాదు, కానీ అసలైన తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నారు. అలాగే ఈ యొక్క శివుడు పార్వతి అనేది మనం ఈ భౌతిక ప్రపంచంలో ఒక హాస్టల్ లాంటిది అనమాట. అందులో ఉన్న వార్డెన్స్ వాళ్ళు, మన గార్డియన్స్ వాళ్ళు. మన యొక్క అసలైన తల్లిదండ్రులు ఎవరంటే లక్ష్మీనారాయణ. కానీ వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంటే. హాస్టల్లో ఉన్నప్పుడు వార్డెన్స్ కూడా ఇంపార్టెంటే, వాళ్ళు మన యొక్క అవసరాలని కూడా చూసుకుంటారు. కానీ వాళ్ళు శాశ్వతమైన తల్లిదండ్రులు కాదు, వాళ్ళు టెంపరీ, తాత్కాలికమైన తల్లిదండ్రులు వాళ్ళు. హరే కృష్ణ. వందనా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవాద ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ, ఇంట్లో అంటే కాళికాదేవికి మాంసాహారం స్వీకరించడము అని ఉన్నది, అట్లా కలియుగంలో తప్పు కదా? అట్లా కొన్ని దేవతలకు ఎందుకు అట్లా పెడుతున్నారు మరి? ఇదంతా జ్ఞానం లేక అంతే. మాంసం అనేది కూడా అందులో వివరించారు. అమావాస్య రోజున కాళికాదేవి ముందు బలిస్తూ చెప్పాలన్నమాట. మా అంశ అంటే మీరు ఇప్పుడు నాకు భోజనం అవుతున్నారు, తర్వాత నేను మీకు భోజనం అవుతున్నాను అని చెప్పి. మీట్ అంటారు ఇంగ్లీష్ లో, దాన్ని చెప్పారనమాట. మీ ఈట్, నువ్వు నన్ను తినొచ్చు తర్వాత. ఇప్పుడు నేను తింటున్నాను, నువ్వు నన్ను తర్వాత తినొచ్చు. అలా ఎవరైనా చెప్తే నిజంగా తింటారు అసలు? మాంసం వదిలేయాలి తర్వాత. ఆ విధంగా ఒక పద్ధతి అనేది రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఇచ్చారనమాట. అది కూడా ఏకాదశి, అదే ఏకాదశి కాదు, అమావాస్య రోజున. అమావాస్య రోజున మాత్రమే దానికి కాళికాదేవి ముందు వాళ్ళ చేతులతో వాళ్ళే ఇది చేయాలన్నమాట, బలి ఇవ్వాలి. సో ఇప్పుడు ఎవరు కూడా చూస్తే కనుక అంతా షాపుల్లో కొన్ని అంతా కూడా ప్యాక్ చేసి ఇంటికి ఉంటూ ఉంది అనమాట. సో అది సరైన పద్ధతి కాదు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. లాస్ట్ ప్రశ్న భరత ప్రియ మాతాజీ. వినిపించట్లేదు భరత ప్రియ మాతాజీ. హరే కృష్ణ, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. స్వప్న మాతాజీ, మీనా మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి. ప్రభుజీ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామైకం శరణం వ్రజ అనేది ఒరిజినల్ ఏ కాంటెక్స్ట్ లో చెప్పొచ్చు ప్రభుజీ? దాని ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏంటి? ఓకే, దాని యొక్క ఒరిజినల్ కాంటెక్స్ట్ అంటే భగవంతుడు మొత్తం అన్ని ధర్మాలను వదిలేస్తే ఏమి చేయలేం కదా. భగవంతుడు ధర్మస్థాపన కోసం వచ్చారు ఈ ప్రపంచంలోకి. ధర్మస్థాపనకు వచ్చిన వాడిని అన్ని ధర్మాలను వదిలేమని చెప్పడం కూడా సరైన పని కాదు. సో ఏ ధర్మం అయితే భగవంతుడిని చేరడానికి అనుకూలం కాదో ఆ ధర్మాన్ని భగవంతుడు వదిలేమంటున్నారు అనమాట. ప్రభుజీ, ఇప్పుడు మనం భక్తి సేవ చేయడానికి ఇక్కడ ఉండేటువంటి మెటీరియల్ థింగ్స్ అన్ని కూడా మనకి అబ్స్టకల్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఎందుకంటే సేమ్ ఫ్యామిలీ మెంబర్సే మనకి అబ్స్టకల్ గా అవుతారు. సో వాళ్ళని మనం ప్రతిసారి వాళ్ళని మనం మౌల్డ్ చేయలేము, మనం అట్లాని భక్తిని వదులుకోలేము, ఆ ప్రిన్సిపల్స్ ని మనము వదులుకోలేము, రిలేషన్షిప్స్ ని కూడా మనం ప్రతిసారి కూడా అబ్జెక్షన్ చెప్పలేము. సో అందుకని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏంటి ఒరిజినల్ గా సర్వధర్మం అన్ని వదిలేసి తన దగ్గరికి వెళ్ళిపోవాలా, లేదా అన్ని అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం అని చెప్పారనమాట. ఏదైతే అనుకూలమైందో దాన్ని స్వీకరించండి, ఏదైతే ప్రతికూలమో దాన్ని వదిలేయమని చెప్పారు.
సో అందులో సర్వధర్మాన్ని పరిత్యజ్య మీరు తాత్పర్యం చదివితే అందులో చెప్తారనమాట శరణాగతికి 6 లక్షణాలు. 6 లక్షణాల్లో మొదటిది ఇది అనుకూల్య సంకల్ప, రెండోది ప్రతికూలస్య వర్జనం. ఏదైతే ప్రతికూలమో దాన్ని త్యజించాలి, ఏదైతే అనుకూలమో దాన్ని స్వీకరించాలి. సో అది సర్వధర్మ పరిత్యజ్య యొక్క ముఖ్యమైన అర్థం అన్నమాట. అంటే అన్నీ వదిలేవని కాదు, భగవంతుడు వచ్చిన ధర్మస్థాపన చేయటం కోసమే. ధర్మ సంస్థాపన. మరి హరే సర్వాన్ని ఎందుకు యూస్ చేసినారు ప్రభుజీ? సర్వాన్ని ఎందుకు? ఫస్ట్ వర్డే ఉంది కదా సర్వధర్మాన్ అని. అంటే సర్వాని సర్వ అంటే ఆల్మోస్ట్ చాలా చాలా ఉంటాయి అన్నమాట అందులో. అదే ప్రభుజీ. ఉమ్, చాలా ఉన్నాయి. ఏదైతే ప్రతికూలం అనేది నాట్ ఓన్లీ వన్ డెఫినేషన్, చాలా ఉన్నాయి దాంట్లో. మామేకం శరణం రజ, నన్ను ఫాలో అవటమే నిజమైన ధర్మం, అది తప్పించి ఇంకేది నిజమైన ధర్మం కాదు. అవునా? సో మనం కాన్ఫిడెంట్ గా ఆ, దాన్ని స్టిక్ చేసుకోవచ్చు కదండి ప్రభుజీ. అవును. అది మెయిన్ సెంటర్ గా పెట్టుకొని ఆ అవును. పాయింట్ ని భగవంతుడిని వచ్చినా కూడా భగవంతుడిని దాన్ని ఫాలో over- అవటమే. ఇప్పుడు అక్కడ ఆ యుధిష్ఠిర మహారాజు అబద్ధం చెప్పడానికి నిరాకరిస్తున్నాడు. అది అది అమ్మో ఈ ధర్మం కాదు కదా, నేను ధర్మరాజుని. అరే నువ్వు ధర్మరాజు అయితే నేను ధర్మాన్ని. అక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నిన్ను ధర్మం అనేది ఏంటనేది చెప్పేది నేను ఫస్ట్. సో చాలా మందికి వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు ఉన్నాయన్నమాట ధర్మం ఏమిటి అనేది. కానీ భగవంతుడు చెప్తున్నాడు ధర్మం అనేది నేనేం చెప్తే ధర్మం, అది మిగతా అన్ని కూడా అధర్మం. సో మనం మాయా ఫిలాసఫీ చాలా ఉన్నాయి అసలు. ఎథిస్టిక్ ఫిలాసఫీ, మాయా ఫిలాసఫీ, అహం బ్రహ్మాస్మి అనే ఎక్కువ 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 మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మనం చెప్పినట్లే మెయిన్ ఎక్కువ సంసారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే ధర్మం, అది చేసుకుంటానే చేయాలి. మిగిలిన టైంలో ఒక 10% అయినా 1% అయినా కూడా సరే మన భక్తి చేసుకున్నా సరిపోతుంది అంటారు. అది ప్రభుజీ, దట్ ఈస్ మెయిన్ డౌట్ ఫర్ మీ. మనమే అనుకుంటుంటే మేము ఎంత అవసరమో అంత చేయాలి. ఎందుకంటే ఎన్నో వేల జన్మలు మనం ఎత్తాము. కనీసం ఈ జన్మలో కనీసం ఒక 20 years అయినా సరే మనం ఒరిజినల్ గా కంటిన్యూగా కంప్లీట్ గా చేయాలని అనుకుంటుంటే ఎన్నో అబ్స్ట్రక్షన్స్ వస్తాయి. అప్పుడు కూడా వాట్ దే సజెస్టింగ్ ఈస్ మొత్తం అంతా ఫ్యామిలీని చూసుకోవాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి. మిగిలిన టైంలో ఎప్పుడైనా మిగిలితే అప్పుడే భక్తి చేసుకుంటే సరిపోతుంది. అదే కృష్ణ చెప్పినారు అని అంటారు ప్రభుజీ. అదే వస్తూ ఉంటుంది ఫ్యామిలీలో, ఎస్పెషల్లీ ఇంటిమేట్స్ ప్రభుజీ, ఎస్పెషల్లీ ఇంటిమేట్స్. అవునులేండి, మనం అన్ని ప్రయత్నం చేయాలి, వాళ్ళని కూడా మనం మెల్లిమెల్లిగా మన దారిలోకి తీసుకురావాలి. అదే ఈ ప్రపంచంలో ఛాలెంజ్ అనమాట. మొత్తం అన్ని మనకు అనుకూలంగా అయితే ఉండవు ఈ ప్రపంచంలో. మనకు అన్ని అనుకూలంగా ఉండేది కేవలం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళాకనే. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు మనం ఈ యొక్క పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అలా మనం ఈ పోరాటం చేసినప్పుడు మన యొక్క కన్విక్షన్ ఏదైతే ఉందో అది ఇంకా ఇంకా మనకి బలపడుతుంది అనమాట. మనకి రెసిస్టెన్స్ అనేది లేదనుకోండి, మన యొక్క ఫెయిత్ అనేది ఇంకా స్ట్రాంగ్ కాదు. సో ఆ విధంగా భగవంతుడు ఇది కూడా మనకు చేసిన ఒక రకమైన అరేంజ్మెంట్ అనుకోవాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ అసోసియేషన్ ఫర్ ఆల్ ది డివోటీస్. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. భక్తులందరూ రేపు, ఈరోజు వెడ్నెస్డే, రేపు థర్స్డే భక్తి శాస్త్రి క్లాస్ ఉంది సాయంకాలం పూట. సో ఫస్ట్ చాప్టర్ తో మనం ప్రారంభం చేస్తున్నాం. అందరూ టైం కల్లా జాయిన్ అవ్వండి. అలానే ఈ సండే కల్లా బృందావన్ యాత్ర రిజిస్ట్రేషన్స్ మనకి పూర్తయిపోతాయి. కాబట్టి అందరు కూడా బృందావన్ యాత్ర రిజిస్ట్రేషన్స్ రిక్వెస్ట్లు మన ఆఫీస్ నెంబర్కి అందరు కూడా పెట్టుదురుగాక. అలానే ఈ పాండవ నిర్జల ఏకాదశి రోజు 64 మాలలు జపం ఉంది. చక్కగా అందరు కూడా జపం చేసేయడానికి ప్రయత్నం చేయండి ఆ రోజు. హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. जय जय श्री राधे श्याम.